సరే 10 సంవత్సరాల పాటు తెలంగాణలో బీఆర్ఎస్ లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇప్పటికి ఇవాళకి అనుకుంటా ఈ నెలలో 7వ తారీఖు 7వ తారీఖు అంటుంది 2 సంవత్సరాలు, ఇవాళతో 2 సంవత్సరాలు నిండిన ఈ ప్రభుత్వానికి ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం కంపారిటివ్గా, ఎందుకంటే కంపారిటివ్గా చేసుకోక తప్పని స్థితిలోకి నెట్టబడ్డాం. ఇది ఎందుకంటే ఎప్పుడో ఉంది గతకాలం మేలు వచ్చుకాలం కంటే పోతన అన్నారని. అంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడే బాగుంది కదా అనుకునే పరిస్థితి వచ్చే ఇది ఓవరాల్గా కనపడుతున్నటువంటి పరిస్థితి. సరే, ఎందుకంటే దీనికి డేటా గణాంకాలు ఇందాక మిత్రులు చెప్పారు, ఆత్మహత్యలది దాంట్లో కొంచెం క్లియర్గా ఆయన చెప్పింది 100% అది. అయితే రైతు ఆత్మహత్యలకి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారంగా రైతు ఆత్మహత్యలు 2015లో తెలంగాణలో, అంటే తెలంగాణ వచ్చిన ఫస్ట్ ఇయర్లో 2015లో 1209 ఆత్మహత్యలు జరిగినాయి రైతులు. అది 2023లో, అంటే కేసీఆర్ గారు దిగిపోయిన కాలానికి, డిసెంబర్లో దిగిపోయాడు ఆయన 2023లో, అప్పటికి అది 48కి తగ్గినాయి ఆత్మహత్యలు. 2023లో 48 ఆత్మహత్యలు. అంటే ఓవరాల్గా 2015, 2023 8 ఏళ్ళే. ఆ కాలంలో రైతు ఆత్మహత్యలు తెలంగాణలో 96% తగ్గినాయి. తర్వాత మళ్ళీ ఈ 2 సంవత్సరాల కాలంలో, అక్కడ గ్యాప్ ఉంది మిత్రులు చెప్పాలి, ఈ 2 సంవత్సరాల కాలంలో అది కూడా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారమే మళ్ళీ రైతు ఆత్మహత్యలు పెరిగి 2000 ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే 700 ఆత్మహత్యలు ఇప్పుడు లేటెస్ట్ రికార్డులు ఇంకా అవుతున్నాయి. దాంతోపాటుగా కరెంటు షాక్ కొట్టి చచ్చిపోతున్నటువంటి రైతుల వివరాలు కూడా చెప్పారు. సో ఓవరాల్ ఏంటంటే తెలంగాణ మళ్ళీ తిరోగమనంలో ఉందనేది ఏ రకంగా చూసినా కనపడుతుంది. ఇదే కాదు, మీరు చూడండి ద్రవ్యోల్బణం ఎప్పుడు ఉంటుంది. ద్రవ్యోల్బణం ధరల పెరుగుదల. ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే ధరల పెరుగుదల బట్టి ద్రవ్యోల్బణం, ధరలు ఎంత వేగంగా పెరుగుతున్నాయి. ధరలు మరీ వేగంగా పెరిగితే అందరికీ ఇబ్బంది. ఈ మధ్యకాలంలో గత 3-4 సంవత్సరాలుగా వేగంగా ధరలు పెరిగి అందరూ ఇబ్బంది పడ్డారు. అది ఎన్నికల మీద కూడా దేశవ్యాప్తంగా ప్రభావం చూపించింది, పార్లమెంట్ ఎన్నికల మీద కూడా. కానీ తర్వాత వాళ్ళు మీరు ఇంకో రకంగా చూస్తే ఏంటంటే అసలు ధరలంటూ పెరగకుండా ఉండవు. విపరీతంగా ధరలు పెరగకూడదు, కానీ ధరలు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. నిరంతరంగా ధరలు కొంత ఒత్తిడి ఉంటుంది ధరల మీద. ఎందుకంటే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతున్న కొద్దీ ఆటోమేటిక్గా ధరలు కొంచెం పెరుగుతుంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే కొనుగోలు శక్తి పెరుగుద్ది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం అంటే కొనుగోలు శక్తి పెరుగుద్ది ప్రజలది. కొనుగోలు శక్తి పెరిగినప్పుడు, మార్కెట్లో డిమాండ్ పెరిగినప్పుడు ఆ మేరకు సప్లై అడ్జస్ట్ అయ్యేలోపు ధరలు పెరుగుతుంటాయి నెమ్మదిగా. ఇది నార్మల్, ఇది ఉండాలి. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 4 నుంచి 6% దాకా ద్రవ్యోల్బణం ఉండొచ్చు ఆ రేంజ్ పెట్టుకుని అనుమతించుకుంది దాన్ని. కానీ ఇక్కడ మనకి తెలంగాణలో ఇప్పుడు నడుస్తున్న ఇది డిసెంబర్, ఇంకా 15 రోజులు పోతే ఇది అయిపోద్ది, 20 రోజులు పోతే. ఈ 20-25 సంవత్సరంలో ఎప్పుడూ లేని విధంగా 4 నెలల పాటు వరుసగా కాదు, జూన్ జూలైలో, తర్వాత సెప్టెంబర్ అక్టోబర్లో 4 నెలల కాలంలో ద్రవ్యోల్బణం మైనస్లో ఉంది. కిందకెళ్తుంది ద్రవ్యోల్బణం, పైకి వెళ్తారు. అంటే ధరల పెరుగుదల ఆగిపోవటమే కాదు, ధరల పెరుగుదల లేదు, లేకపోగా అది ధరలు పడిపోతున్నాయి. ధరలు ఎప్పుడు పడిపోతాయి? సరుకుల ధరలు. ఎవరైనా మార్కెట్లో ఎవరు ఇప్పుడు సేల్ పెడతారు? బట్టల దుకాణాల్లో వాళ్ళు, సూపర్ మార్కెట్లో సేల్ లాగా పెట్టి తోసేస్తారు సరుకు. ఎప్పుడు తగ్గించిన ధరకు అమ్ముకుంటాడు. అందుకని ఏంటంటే తెలంగాణలో జూన్ మాసంలో 20-25 జూన్లో ద్రవ్యోల్బణం -0.93% పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ నియర్లీ 1%, 0.7% తక్కువగా. జూలైలో -0.44% పడింది. సెప్టెంబర్లో 0.15% పడింది. అక్టోబర్లో 1.16% పడింది ద్రవ్యోల్బణం. అంటే తెలంగాణలో ధరలు పడిపోతున్నాయి. అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది, డిమాండ్ తగ్గుతుంది. చాలా భయంకరమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితి. ధరల పెరుగుదల కంటే కూడా ధరలు ఈ రకంగా పడిపోవటం అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆర్థిక వాతావరణాన్ని తెలంగాణలో సూచిస్తున్నాయి. దేశంలో మైనస్లో ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. ఒక నెలలో ఏ రాష్ట్రంలో మైనస్లో ఉండదు. గతంలో నేను కేసీఆర్ గారి పాలన కాలంలో నాకు గుర్తు బాగా, మన గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం చాలా ఎక్కువ ఉండేది. దేశంలో చాలా రాష్ట్రాల్లో కంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల ద్రవ్యోల్బణాన్ని వేరే కూడా చూస్తారు. నగర ప్రాంతాలది, గ్రామీణ ప్రాంతాలది వేరే చూస్తారు, రెండింటిది కలిపి చూస్తారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ గారి హయాంలో మీరు గూగుల్లో ఎత్తుకుంటే దొరుకుద్ది. ద్రవ్యోల్బణం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉండేది. అట్లాంటిది ఈరోజు
గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ పతనం అవుతుంది ద్రవ్యోల్బణం. అంటే గ్రామీణ ప్రాంతాల్లో సంక్షోభం ఎక్కువ ఉంది ఈరోజు. కేసీఆర్ గారి హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో పుష్కలంగా డబ్బులు నడిచినాయి. దానివల్లే ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంది. గ్రామీణ ద్రవ్యోల్బణం ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే గ్రామీణ డిమాండ్ పెరిగింది. సింపుల్, ఇంతకంటే వేరే ఒక్కర్లా. మీరు నెట్లో ఎత్తుకోవచ్చు డేటా. ఆ డేటాకి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చేది కాదు, సెంట్రల్ గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంక్ ఇటు నుంచి వచ్చే డేటా అది. కాబట్టి ఎవరు మ్యానిపులేట్ చేసే డేటా కాదు. సో ఇంకోటి జిఎస్టీ కలెక్షన్స్ అంటే పన్ను ఆదాయం. మనం కొనే మార్కెట్ కొన్నా కానీ గుండు సూది దగ్గర నుంచి కంప్యూటర్ దాకా ఏది కొన్నా దాని మీద జిఎస్టీ కట్టాలి. ఈ జిఎస్టీ ఆదాయం పెరుగుతుంది అంటే ఆ రాష్ట్రం బాగుంది అని. లావాదేవీలు బాగా జరుగుతున్నాయి, ట్రాన్సాక్షన్స్, జనాలు బాగా కొనుగోలు చేసుకుంటున్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుంది, తెలంగాణలో లేకపోతే ఇంకో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనడానికి తార్కాణం ఏంటంటే జిఎస్టీ ఆదాయం పెరగటం. కానీ ఈ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో తెలంగాణలో జిఎస్టీ -5%లోకి వెళ్ళింది. ఎప్పుడూ లేని విధంగా, గత 12 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా. కోవిడ్ కాలంలో కూడా అలా లేదు. కోవిడ్లో అన్ని అమ్మకాలు పడిపోయినాయి, అయినా ఆ కాలంలో కూడా జిఎస్టీ -5% లేదు. సెప్టెంబర్ 25, 2025లో -5%, అంటే అంత ముందు సంవత్సరం కంటే ఒక 5 రూపాయలు తక్కువ వచ్చింది 100 రూపాయల్లో జిఎస్టీ వసూళ్లు. అంటే తెలంగాణ ఏ దిశగా పోతుంది ఈరోజు? ఒక తీవ్రమైన సంక్షోభం. మనకు నగర ప్రాంతాల్లో అర్థమవుతుందో లేదో, మనకు కూడా అర్థమవుతుంది. కానీ ఏంటంటే మనం కొంత కంఫర్టబుల్గా ఉంటే మనకు తేలిగ్గా అర్థం కాదు అనేది. ఇది ఒకటి సంక్షోభం. ఇట్లా ఏంటంటే ఎన్నో గణాంకాలు, ఒకటే కాదు, ఫెయిల్యూర్స్, పథకాల ఫెయిల్యూర్స్ మన అందరికీ ఆబ్వియస్గా తెలిసిందే. ప్రభుత్వం కూడా గొప్పగా చెప్పుకోగలిగింది ఏమీ లేదు. రుణమాఫీ ఇన్కంప్లీట్, వెరీ ఇన్కంప్లీట్. రైతు భరోసా వాళ్లే కుదించుకున్నారు 15,000 నుంచి 12,000కి. వాళ్ళ వాగ్దానం 15,000, 12,000కు వాళ్లే కుదించుకుని అది ఎంత మాత్రం వాళ్ళు జరుగుతుందో అనుమానమే. తర్వాత రైతు బీమా లేదు ఈ మధ్య. నాకు తెలిసినంత వరకు రైతు బీమా ప్రీమియం కట్టటల్లా, వాళ్ళు తర్వాత ఏమైనా రెన్యూ చేశారేమో. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ జరుగుతున్నాయి, కానీ తులం బంగారం వాగ్దానం జరగలా. మహాలక్ష్మి 0. ఏ వాగ్దానం అయినా తీసుకోండి. సరే, మామూలుగా అయితే 420 వాగ్దానాలు, నాకు ఆ లెక్కంతా తెలియదు కానీ 420. సరే, మనం 6 గ్యారంటీలు తీసుకున్నా ఇది మాత్రం పరిస్థితి. సో తెలంగాణ ఈరోజు తిరోగమనంలో ఉంది. శాబటైజ్ అవుతుంది తెలంగాణ ఒక రకంగా. అదే కాదు, దీని పరాకాష్ట ఏంటంటే హిల్ట్ అనేది ఈరోజు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ, ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ, దీని పరాకాష్ట ఇది. సరే, కోర్టులో ఉంది కేసు, చర్చ జరుగుతుంది. ప్రజల్లో ఆల్రెడీ నెగటివ్గానే వెళ్ళిపోయింది. అది అందరికీ ఆబ్వియస్గా ఫీల్ అవుతుంది. మనం పైకి ఆబ్వియస్గా ఫీల్ అవుతుంది, దాని గురించి అందరం నెగటివ్గానే ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే సబ్ రిజిస్టార్ వాల్యూ కంటే కూడా 30% తక్కువ కమ్మటం అంటే అదే తక్కువ. సబ్ రిజిస్టార్ వాల్యూ అనేది అదే తక్కువ. దానికంటే కూడా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తాలూకు వాల్యూ ఎంత కడుతుందో ల్యాండ్, అది ఎక్కువ ఉంది సబ్ రిజిస్టార్ వాల్యూ కంటే. కానీ సబ్ రిజిస్టార్ వాల్యూ తక్కువ అయితే దానిలో మళ్ళీ 30% చాలండి మాకు. మనమే ఆదాయానికి మనం తగ్గించుకుంటున్నాం, ఇది చాలు మాకు అంటున్నాం. సో ఇట్లాంటివి చాలా రకాలుగా ఈరోజు చూసుకునేటట్లయితే ఏమవుతుంది తెలంగాణలో అనేది ఒక పెద్ద ప్రశ్న. అంటే కళ్ళ ముందు ఎదుగుతున్నట్టుగా కనపడేటువంటి తెలంగాణ ఈరోజు తిరోగమనంలో ఉందనేది బాధించేది. కాబట్టి ఈరోజు నేను స్పష్టంగా, నేను ఇందాక కొన్ని మాటలు వచ్చినాయి ఏంటంటే న్యూట్రల్గా ఉంటాం ఇట్లాంటివి అనేవి కొన్ని మాటలు మామూలుగా ఏంటంటే జర్నలిస్ట్, నేను ఏ పార్టీలో లేను, కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఆ పార్టీ కూడా లేను, సిద్ధాంతపరంగా అదే నమ్ముతాను కానీ ఏ పార్టీలో లేను. అయితే ఈరోజు చాలా సందర్భాల్లో నేను టీఆర్ఎస్ బెటర్ అనేది చాలాసార్లు మాట్లాడుతున్నాను. దీనిలో దాపరికం ఏం లేదు. ఎందుకంటే ఈరోజు జర్నలిస్ట్ అనేవాడు న్యూట్రల్గా ఉండాలంటే సాధ్యం కాని పరిస్థితి ఉంది ఈరోజు తెలంగాణలో. జర్నలిస్ట్ అనేవాడు కానీ న్యూట్రల్గా ఉండాలంటే కానీ తెలంగాణలో సాధ్యం కాదు. మీరు ఏదో పక్షం వహించే అవసరం అనేది సందర్భం వచ్చింది. అది కూడా ముఖ్యంగా తెలంగాణ ఈరోజు తెలంగాణ ప్రజల పక్షం వహించండి అని చెబుతున్నారు. పార్టీలకి మధ్య బ్యాలెన్స్ చేయొద్దు. మీరు ఆ పార్టీకి ఈ పార్టీకి మధ్య బ్యాలెన్స్ చేయొద్దు. వాళ్ళ దగ్గర ఆ తప్పు ఉంది, వీళ్ళ దగ్గర ఈ తప్పు ఉంది, కాబట్టి ఇద్దరు తప్పుడు వాళ్ళు అనే మాటలు మాట్లాడితే తెలంగాణని ముంచుతాం మనం. తెలంగాణ ప్రజలేం ఆలోచిస్తున్నారు, తెలంగాణ ప్రజలకే కావాలి, తెలంగాణ ప్రజలు ఏం చూశారు, వాళ్ళ విశ్వాసం, వాళ్లకు వచ్చిన పాఠాలేంటి, వాళ్ళు నేర్చుకున్నటువంటి జీవిత అనుభవాలేంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, దానికి ప్రతిబింబంగా మనం ఉండగలిగినప్పుడే. బ్యాలెన్స్ చేయొద్దు, న్యూట్రల్గా ఉండాలనేటువంటి తప్పుడు ప్రయత్నం అనుకుంటున్నాను. నా వరకు నేను ఎవరైనా వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. న్యూట్రల్గా ఉండడం సాధ్యం కాదు. ప్రజల పక్షం ఉందాం, ప్రజలు ఏం కోరుకుంటున్నారో మెజారిటీ ప్రజానికం అది మాట్లాడదాం. ఇది మాత్రమే ఈరోజు జర్నలిస్ట్ అంటే పార్టీలు కోరుకునేది మనం చెప్పం.
ప్రజలు కోరుకునేది చెప్పడమే జర్నలిస్ట్ చేయాల్సిన పని అనేది. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ చేయాల్సింది న్యూట్రల్గా ఉంటాం, బ్యాలెన్స్గా ఉంటాం పేరుతో పార్టీల మధ్య బ్యాలెన్స్ కాదు, ప్రజల పక్షం వహించాలని కోరుకుంటా. థ్యాంక్ యూ.